స్వభావం అనేది నీలో కనబడుతున్నప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు, అప్పుడు నువ్వు విశ్వాసం పెంచుకొని నువ్వేం చేస్తావు అంటే పశ్చాత్తాపడ్డానికి ఇష్టపడతావు. ఎక్కువ ఒప్పుకోరు, దేవుని దగ్గర ఒప్పుకోవడం ప్రయత్నం చేస్తావు. ఆ పాస్టర్లో మనిషి మాట్లాడట్లేదు, దేవుడే మాట్లాడుతున్నాడని నీవుగా స్వతహాగా ఒప్పించబడతావు అన్నమాట. హల్లెలూయా. అప్పుడే నువ్వు సరైన మారు మనసు పొందుకుంటావు. అప్పుడే సరైన మారు మనసు పొందుకుంటావు. లేకపోతే మనిషిని చూసినంతసేపు కూడా నీకు ఏం కనపడదు. బాగా చెప్పాడు అంటాడు తప్ప, బాగా జోకులు వేసాడు అంటావు తప్ప, ఏ మాత్రము కూడా నీకు ఆ యొక్క విశ్వాసం అనేది పెరగదు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఉదయకాలంలో మనం చక్కగా వాక్యం నేర్చుకున్నాం. ఆత్మ సంబంధమైన వాతావరణ శాఖ పరలోకం నుంచి వస్తుంది. భౌతిక సంబంధమైన వాతావరణ శాఖ భూమి మీద చెప్తుంది. వాళ్ళ వాతావరణ శాఖను గూర్చి చెప్పాలంటే రాడార్ కావాలి. ఆ రాడార్ అంతరిక్షంలో రాడార్లు పంపించి ఆ సముద్రంలో ఎక్కడైతే సుడిగుండాలు వస్తున్నాయో, ఎక్కడైతే తుఫాన్లు వస్తున్నాయో, ఎక్కడైతే ఆ వాయుగుండం పడుతూ ఉందో, ఇక బంగాళాఖాతంలో వాయుగుండం పట్టిందని వాళ్ళు ఏ విధంగా చెప్తా ఉన్నారో, అలాగే దైవ సంబంధమైన వాతావరణ శాఖ పరలోకం నుంచి దేవుని యొక్క సేవకులు భూమి మీదకి వచ్చి వారి యొక్క ఆత్మ సంబంధమైన హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. అది రియల్ జరిగింది. ఫ్లోరిడాలో ఈ వాస్తవంగా జరిగింది. ఆ యొక్క వాస్తవంగా అక్కడ వరద వస్తున్నప్పుడు, తుఫాను వస్తున్నప్పుడు ఆ యొక్క స్నేహితుడు వెళ్ళి చెప్తే అతను వినకపోగా తన కుటుంబాన్ని వినవలేదు, తన యొక్క పిల్లల్ని వినవలేదు, అతను వినలేదు. అతను వినలేకపోవడం కారణం చేత, మూర్ఖత్వంలో నడిచిన కారణం చేత అతని శవం అడ్రస్ లేకుండా పోయింది. భార్య పిల్లలు సర్పముల ద్వారా కాటు వేయబడి చచ్చిపోయారు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఆత్మీయంగా దాన్ని అనుమతిస్తే దేవుని సేవకులు పరిశుద్ధాత్మ కోసం ఎంతగా హెచ్చరికలు జారీ చేసి వివరిస్తున్న ఆ గృహంలో ఉన్న యజమాని భర్త దాన్ని పట్టించుకోకుండా, అతను తన యొక్క దృష్టిని, స్వభావాన్ని మార్చుకోకుండా ఎప్పుడైతే అతను గృహ పరిపాలన చేస్తాడో ఆ కుటుంబంలో భార్య పిల్లల్ని కూడా వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకుండా, దేవుణ్ణి పొందుకోకుండా కుటుంబం సర్వనాశనమైపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే ఆ గృహంలో ఉన్న భర్త ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా దేవుని యొక్క గృహము, దేవుని యొక్క కుటుంబము యజమాని ద్వారా కట్టబడాలి, భర్త ద్వారా కట్టబడాలి. దేవుని యొక్క నిజమైన గృహ నిర్వాధికారి ఎవరంటే, చాలా మంది బోర్డు పెట్టుకుంటారు. కీర్తన గ్రంథంలో రాసిన ఆ యొక్క లేఖనాన్ని తీసుకుని క్రీస్తే గృహాధిపతి అని పెట్టుకుంటారు. చాలా మంది పెట్టుకుంటారు. క్రీస్తే ఈ గృహాధిపతి. లోపలికి వెళ్ళి చూస్తే అన్ని సినిమా బొమ్మలే, గోళ్ళ నిండా నిండిపోయి ఉంటాయి. ఆ టీవీలో సీరియల్లో వాళ్ళు ఏమో రకరకాలుగా కేకలు వేసుకుంటూ భయంకరంగా విచ్చలవిడిగా ఆ పిల్లల్లో క్రమశిక్షణ లేకుండా రకరకాలుగా వారి స్వభావాలు ఉంటాయి. కానీ బయట బోర్డు ఏముంది? క్రీస్తే ఈ గృహాధిపతి అట. నిజమే, గృహాధిపతి క్రీస్తు లేడు అక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఆ గృహాధిపతి ఎవరంటే ఆ గృహంలోనే భర్త అయి ఉన్నాడు. ఆ భర్తలో క్రమశిక్షణ ఉంటే ఆ పిల్లల్లోని క్రమశిక్షణ వస్తుంది. ఆ భర్తలో నిర్లక్ష్యం ఉంటే ఆ పిల్లల్లో కూడా నిర్లక్ష్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆ గృహాధిపతిలో ఏ బద్ధకం అయితే ఉందో, ఏ నిర్లక్ష్యం అయితే ఉందో, ఏ చెడు స్వభావం అయితే ఉందో అదే నేరుగా పిల్లల్లో దిగిపోతూ ఉంటుంది, భార్యలో దిగిపోతూ ఉంటుంది. అంటే అతని పద్ధతి మార్చుకుంటేనే గృహంలో పద్ధతి మార్చబడుతుంది. అతని పద్ధతి మార్చబడితేనే, అతని స్వభావం మార్చబడితేనే కుటుంబంలో స్వభావం మార్చబడుతుంది. అతని స్థితిగతులు మార్చుకుంటేనే కుటుంబంలో స్థితిగతులు మార్చబడతాయి. హల్లెలూయా. దేవుని యొక్క సేవకుడు హెచ్చరిస్తున్నా, దేవుని యొక్క సేవకుడు వాక్యం తీసుకొచ్చి బలపరచు, దాన్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తూ ఉన్నా ఏ మాత్రం కేతర చేయకుండా, లెక్క చేయకుండా ఆ యొక్క భయంకరమైన స్వభావంతో గృహ పరిపాలన చేస్తే ఆ యొక్క కుటుంబంలో పరిశుద్ధాత్మ రాకపోగా మూర్ఖత్వంతో నిండిన కుటుంబం వలె ఆ కుటుంబం కట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వ్యక్తి మూర్ఖుల వలె ప్రవర్తించాడు. అయ్యా, నువ్వు నాశనం అయిపోయావు, నువ్వు వినకపోయావు, దేవుని వాక్యం నువ్వు లెక్క చేయకపోయావు, కనీసం నీ కుటుంబాన్ని పొందుకునేవయ్యా,
నీ కుటుంబాన్ని వాక్యాన్ని విననివయ్యా, నీ కుటుంబాన్ని అయిన వాక్యాన్ని గౌరవించనివయ్యా, దేవునికి సేవకుని పట్టుకోనివయ్యా. నా భార్య నా పాట వినాలి, నేను కుటుంబానికి యజమానిని. ఏమనుకున్నావు? నేను ఈ కుటుంబానికి యజమానిని, నేను ఈ కుటుంబానికి భర్తనే, నా పిల్లలు నా మాట వినాలి, నా భార్య నా మాట వినాలి, నేను మాత్రం ఎవరి మాట విన్నాను. ఆహా, పాలసీ బాగుంది. అందుకే ఇతని శవం అడ్రస్ లేకుండా పోయింది, ఇతని శవం కనీసం కనుగొనకు కూడా అవకాశం లేకుండా పోయింది. అతను రక్షణ పొందకపోగా, పరిశుద్ధాత్మ పొందకపోగా, ఇతను తన కుటుంబాన్ని కూడా పొందుకోలేకుండా చేసేసాడు. ఏమైనా హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఎప్పుడైతే అతను ఆ విధంగా ప్రవర్తించాడో ఈ సర్పములు పిల్లలను, తన భార్యను కరిచేసింది. హల్లెలూయా. మీకు తెలుసా, అరణ్యంలో మోసే మాటను ఎప్పుడైతే ధిక్కరించి ఆయన ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆయన దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, దేవుని చట్టాలను బయలుపరిచాడు. ఎప్పుడైతే చట్టాలు బయలుపరిచి ధర్మశాస్త్రం నుంచి వాక్యాన్ని ఇస్తూ ఉంటే ఈ తల్లిదండ్రులు, ఈ భర్తలు, యజమానులు ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా, ఏ మాత్రము కూడా వారు లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటే ఆ అరణ్యంలో నుంచి తాపకరమైన సర్పాలు వచ్చి ఆ పిల్లలను కాటేసేసినాయి. హల్లెలూయా. తన భార్యను కాటేసేసినాయి. ఆ భార్యలను, పిల్లలను ఎప్పుడైతే తాపకరమైన సర్పాలు కరిచేసినాయో అనేక మంది చచ్చిపోయారు. ఆ తాపకరమైన సర్పాల యొక్క కాట్లు పొందుకొని లక్షల మంది చచ్చిపోయారు. అప్పుడు దేవుడు మోషే దగ్గరికి, కొంతమంది ప్రజలు వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే, అయ్యా మేము చేసిన పొరపాటుది, మేము చేసిన తప్పిదిది, నువ్వు ధర్మశాస్త్రం ఇస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి మేము నడవకుండా, ధర్మశాస్త్రాన్ని బట్టి మేము జీవించకుండా మా ఇష్టానుసారమైన జీవితంలో జీవించడం ద్వారా మేము చేసిన తప్పు వల్ల మా బిడ్డల మీద పాపాలు పడ్డాయి, మా బిడ్డల మీద తాపకరమైన సర్పాలు కరిచేసి దయచేసి వారిని విడిపించు అని వాళ్ళు ఎప్పుడైతే మొరపెట్టడం ప్రార్థించారో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థించడం మొదలుపెట్టారో, ప్రార్థించగా అప్పుడు దేవుడు మోషే దగ్గరికి వచ్చి ఒక మార్గాన్ని తెరిచాడు. ఏంటి మార్గాన్ని తెరిచాడు తెలుసండి? మోషే, నువ్వు వెళ్ళి వారికి ఆ యొక్క కర్ర మీద ఎత్తడి సర్పాన్ని నిలబెట్టు. ఏం చేయమన్నాడండి? కర్ర మీద ఎత్తడి సర్పాన్ని నిలబెట్టు. ఎప్పుడైతే ఎత్తడి సర్పాన్ని నిలబెడతారో ఆ వ్యక్తులు, ఎవరైతే చావు బతుల మధ్యలో ఉన్నారో, ఆ చావు బతుల మధ్యలో ఉన్న వాళ్ళ ఎత్తడి సర్పాన్ని తేరి చూసినప్పుడు, ఎవరైతే ఎత్తడి సర్పాన్ని చూస్తారో వారు మాత్రమే బ్రతుకుతారు. హల్లెలూయా. ఏంటో ఎత్తడి సర్పం? ఎత్తడి అనగా తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఎత్తడి అనగా తీర్పుకు సాదృశ్యం, అదొక తీర్పు. అది ఎత్తడి తీర్పు తీర్చబడిన దానికి సాదృశ్యం. అది అంటే సర్పమునకు తీర్పు తీర్చబడి బ్రతుకున్న సర్పము ఎత్తడిగా మారిపోయింది. హల్లెలూయా. బ్రతుకున్న సర్పము ఎత్తడిగా మారిపోయింది, అది చచ్చిపోయింది, అందులో జీవము లేదు. జీవము లేని సర్పమును కర్రపై నిలబెడుతున్నాడు ఆ యొక్క మోషే. హల్లెలూయా. ఏంటది సాదృశ్యం? ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ యొక్క పాపము, నా పాపము ఒక సర్పము వలె మారిపోయి ఆయన ఒక సర్పముగా, ఎత్తడి సర్పముగా, తీర్పు తీర్చబడిన సర్పముగా, ఆ యొక్క శిలువలో తీర్పు తీర్చబడిన సర్పముగా ఆ యొక్క కర్ర పైన, ఆ ఒలివ చెట్టు పైన వేలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎప్పుడైతే కల్వరి శిలువలో ఎత్తడిగా మారిన సర్పముగా, సర్పమును జీవము లేదు, పాపమునకు బలము లేదు, మరణమునకు బలము లేదు, మరణం అక్కడ ఓడిపోయింది. హల్లెలూయా. ఎత్తడి సర్పమునకు సాదృశ్యం ఏంటంటే మరణము ముళ్ళు ఇరిగిపోయింది. ఇంక పాపములో జీవము లేదు, పాపములో జీవము లేదు. దేవుడు జీవాన్ని తీసేశాడు. దేవుడు జీవాన్ని ఎప్పుడైతే తీసేశాడో
ఎప్పుడైతే జీవము ఆ సర్పములను తీసివేయబడిందో అది ఇత్తడిగా మారిపోయింది. అది కాటేసినా కాటేయడానికి కూడా జీవం లేదని, ప్రాణం లేదు అందులో. అందుకే పాపం పతనమైపోయింది, పాపం ఓడిపోయింది సిలువలో. పాపము పాపం యొక్క ముళ్ళు దేవుడు ఇరిచేశాడు. దానికి సాదృశ్యముగానే మోషే అక్కడ ఇత్తడి సర్పాన్ని పెట్టాడు. హల్లెలూయా. నిజముగా ఎవరైతే ఆ యొక్క సర్పం యొక్క తాపకరమైన సర్పముల యొక్క కాటు దెబ్బ తిన్నారో, ఏంట తాపకరమైన సర్పాలు, ఏంట తాపకరమైన సర్పాలు ఏమిటంటే, ఆ సర్పం ఏంటంటే బైబిల్లో మనకు కనబడుతుంది. దానిని దేవుడు చెప్పాడు ఘట సర్పము అన్నాడు. ఏంటండి అది? ఏంట ఘట సర్పం? చూద్దాం మనం. చూడండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతాం. సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం నుండెను. ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటి పరలోకమందు ఇంకొక సూచన కనబడేది. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. ఏంటండి ఇది? ఎర్రని మహాఘట సర్పం అంట. దీనికి 7 తలకాయలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. 7 తలలు 10 కొమ్ములు కలిగిన మహాఘట సర్పం ఇది. ఇప్పుడు నీ పిల్లలు, నా పిల్లలు, క్రైస్తవుల యొక్క దేవుడి పిల్లలు ఈ మహాఘట సర్పం యొక్క కాటు దెబ్బకు లేనై, ఈ మహాఘట సర్పం యొక్క 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఈ మహాఘట సర్పం యొక్క కాటు దెబ్బకు గురై వారి జీవితాల్లో వారు కృషించిపోయి చావు బతుకుల మధ్యలో అల్లాడిపోతా ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. ఏంట మా ఘట సర్పం అంటే? ప్రకటన 17వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క ఘట సర్పం ఏదంటే దానిని ఈ కాలం మీద ప్రవర్తన్నాడు. ఆ 7 తలలు అనగా 7 కొండలై ఉన్నాయి. ఆ 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు అయి ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న 10 రాజ్యాలను 7 కొండల పైన కూర్చొని ఒక సంఘము ఒక వ్యభిచార మద్యమును పంపిణీ చేస్తా ఉంది. ఆ సర్పం యొక్క తలలో నుంచి వస్తా ఉన్న వ్యభిచార మద్యం, ఆ యొక్క విషపూరితమైన మద్యం ఎప్పుడైతే తాగుతున్నారో, ఎప్పుడైతే దాన్ని పీలుస్తూ ఉన్నారో, ఈరోజు అనేక మంది ఆ సర్పం యొక్క కాదు దెబ్బకు లోనై ఆ రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క సిద్ధాంతాలకు, ఆ త్రిత్వం యొక్క సిద్ధాంతాలకు, లేని క్రిస్మస్లకు, లెంట్ దినాలకు, ఆ శ్రమల కాలాలకి, ఈస్టర్లకి, భస్మపుదారులకి, అనేకమైన సంఘం యొక్క సిద్ధాంతాలకి ఈ యొక్క సర్పం యొక్క కాటు దెబ్బ పడి అనేక మంది చావు బతుల మధ్యలో ఊగుతూ ఉన్నారు. హల్లెలూయా. అరే బైబిల్లో క్రిస్మస్ లేదురంటే మా సంఘం చెప్తుంది క్రిస్మస్ చేసుకోమని. మా పాస్టర్ గారు చేయబోతూ రోటారేటి అమ్మో చాలా అంబరంబరంగా చేస్తారు. సంవత్సరానికి ఒకసారి వస్తుందని పండగ, లేక వస్తుంది. పండగ చేసుకుంటారేటి? పండగ చేసుకోకపోతే ఏమైపోతుంది? కొడుకు పోయానికి వెళ్ళిపోతాడా? అది కాదురా బాబు, ఇది సంఘము, ఇది క్రిస్మస్ అనే క్రైస్తవులు కాదు, అది రోమన్ క్యాథలిక్ తలలో నుంచి వచ్చిన వ్యభిచార మద్యం నుంచి వచ్చిన మొత్తది అని చెప్పమనుకోండి. మా తాత ముత్తాతలు కానీ చేస్తున్నారు ఇది. నువ్వు కాదట్టవా? అందరూ కలుసుకుని భోజనం చేసే సమయం అదొకటే. ఆ సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు పోగొట్టేస్తావా? హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అంటే ఏ సందర్భంలో నువ్వు కోరుకుంటున్నావు? ఆ రోమన్ క్యాథలిక్ లో నుంచి వచ్చిన విషపూరితమైన సర్పం యొక్క కాటు దెబ్బది. ఈరోజు దాంట్లో మూలుగుతూ తూలుతూ చావు బతుల మధ్యలో కేకలు వేస్తా ఉన్నారు.
హల్లెలూయా. అబద్ధ బోధ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, త్రిత్వంలో దేవుడు. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజమే పొందాలి. ప్రభురాత్రి భోజనం అంటే లేదు, మనం బల్లారం చెయ్యాలి. ఆదివారం 12 గంటలకు అయిపోతుంది చర్చి, 12 గంటలకు అయిపోయినట్టునే బల్లారం చేయాలి అంతే. అరే బాబు, బల్లారం కాదు దాని పేరు, ప్రభురాత్రి భోజనం అంటే. మేము ప్రభురాత్రి భోజనం మా పాస్టర్ గారు ఎవరాలాగా మేము చెయ్యం అంటే నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? పాస్టర్ని ఫాలో అవుతున్నావు, బైబిల్ ఫాలో అవట్లేదు. రోమన్ క్యాథలిక్ విషపూరితమైన గతతరపు వేసేసింది నేను కాదు, బాగా ఎక్కేసింది విషం. ఇంక నువ్వు మాటేనో నువ్వు ఆ విషం లోపల ఉందని చేపు ఇంక భయంకరమైన విషపూరితమైన మనిషిగా నువ్వు మారిపోయావు. అందుచేత నువ్వు ఎక్కడంటావు? మాటేను. హల్లెలూయా. ఘట సర్పము 7 తలలు కలిగి 10 కొమ్ములు కలిగి ఆ ఘట సర్పము ప్రపంచాన్ని అక్యుపై చేసుకున్న విషపూరితమైన ఆ విషం అనేది ప్రజలకు ఎక్కించేసింది. బైబిల్లో లేని కార్యాలు ఎందుకు చేస్తున్నారంటే విషపూరితమైన విషం ఆ సర్పములో నుంచి, ఆ ఘట సర్పములో నుంచి ఉన్న విషం వాళ్ళకి ఎక్కేసింది కనుక ప్రభురాత్రి భోజనం అంటే మేము ప్రభురాత్రి భోజనం చెయ్యం, మా పాస్టర్ గారు పగలే ఇస్తారు, మేము పగలే చేస్తాం అంటే. స్త్రీ పుల్పిట్ ఎక్కి బోధించకూడదంటే అమ్మో మా పాస్టర్ గారు ఊరుకుంటారా? మా పాస్టర్ గారు ఊరుకుంటారు? పుల్పిట్ ఎక్కి బోధించకూడదా? ఆవిడ ఎంత బాగా చెప్తారు తెలుసా? ఆవిడ చెప్పిందంటే ఎంతమంది కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చి 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 ప్రార్థన చేసేస్తారు. అమ్మో, దేవుడికి ప్రార్థన చేస్తారు. ఎందుకని అంటే బైబిల్ చెయ్యొద్దని చెప్పి నువ్వు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి తినేస్తాడు దేవుడు. చూడండి ఎందుకు ఇలా మాటలు పలుకుతున్నారంటే, ఎందుకు ఇలా చెప్తున్నారంటే వాళ్ళకి ఘట సర్పం యొక్క కాటు, ఆ విషపు ఆ వాళ్ళ లోపలికి ఎక్కింది కనుక వారు ఆ కాటు దెబ్బ వారు తిన్నారు కనుక ఆ చావు బతుకుల మధ్యలో ఊగిసలాడుతూ వారు ఆ వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. కానీ వారు నిజమైన వాక్యమునకు, నిజమైన సత్యమునకు వారు నిలబడిన వ్యక్తులు కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మూర్ఖులైన పాస్టర్లు అనేక మంది వారు వినరు, అనేక మందిని విన్నెవరట. చదువుతారా? మత్తయి సువార్త, అది కూడా చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఈ మాటలు మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. వాడు ఆ కోళ్లు మేపుకునే వ్యక్తి ఎంత మూర్ఖంగా సమాధానం చెప్పాడండి, ఎంత మూర్ఖంగా సమాధానం చెప్పాడు. వెర్రివాడ అని పలికి కనీసం దేవుని వాక్యాన్ని కొంచెంలో కొంచెం కూడా గౌరవం ఇవ్వకుండా అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని వాక్యాన్ని అవమానపరిచి అతను వాక్యంలో పరిశుద్ధాత్మను పొందుకోవడానికి బదులుగా అతను ఏదో పెద్ద జ్ఞానవంతుడిలాగా ప్రయత్నం చేశాడు. దానికి ప్రతిఫలం అతను చచ్చిపోయి శవం